నమస్కారం. నేను నిన్న చూసినటువంటి యూఐ అనే ఉపేంద్ర సినిమా గురించి కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. సో ఈ సినిమా గురించి మనం మొదలు పెట్టే ముందు ఇందులో కథాంశాన్ని క్లుప్తంగా చెప్తాను. అంటే ఇది విన్నా సరే మీకు సినిమా కొత్తగా అనిపిస్తుంది, కంగారు పడక్కర్లా. సో ఇప్పుడు యూఐ సినిమా మొదలవగానే ఆ సినిమాలో యూఐ సినిమా మొదటి రోజు చూడడానికి వచ్చిన ప్రేక్షకులు ఆ యూఐ సినిమా మొదటిసారి చూస్తున్నారు అనమాట సినిమాలో. ఉమ్, అయితే వాళ్ళకి అంటే ఆ సినిమాలో యూఐ సినిమా చూస్తున్న ప్రేక్షకులకి ఫస్ట్ డే ఫస్ట్ షో వార్నింగ్ పడుతుంది. ఏంటి, మీరు తెలివి గల వాళ్ళైతే ఇప్పుడు రిలీజ్ అయిపోతుంది, తెలివి తక్కువ వాళ్ళైతే కూర్చుని చూడండి. సో ఇప్పుడు అందులో చూసిన వాళ్ళకి ఇది రకరకాల థియేటర్లో కొంతమంది కొంతమందికి ఫోకస్ చిక్కింది అని బయటకు వచ్చేస్తుంటారు అన్నమాట వాళ్ళకి. అంటే లైఫ్స్ రాడికలీ ట్రాన్స్ఫార్మ్డ్. దెన్ ఈ మూవీని 4 సార్లు కిరణ్ ఆదర్శ్ అనే ఒక రివ్యూ చూసుంటాడు అనమాట. అండ్ అతను ఒక రివ్యూ రాయాలన్నమాట ఈ సినిమాకి. ఉమ్, అతను మీరు ఒకసారి రివ్యూ ఎప్పుడు రాస్తున్నారని యూఐ టీమ్, ప్రొడక్షన్ టీం నుంచి ఎవరిదో కాల్ వస్తూ ఉంటుంది. ఈ రివ్యూకి ఏమో 4 సార్లు చూసేస్తే ఏం చేయాలో అర్థం కాదు. అంటే అదేంటని యుఐ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక ప్రముఖ ఆ, నవల రచయిత అతను రాసిన కథలన్నీ ఆ, ఆ, ఏంటి కాల్ చేస్తాడు అన్నమాట. అంటే యుఐ సినిమా కథ ఆ, చూసిన తర్వాత తట్టుకోలేక తను రాసిన పుస్తకాన్ని కాల్ చేస్తాడు. ఆ సినిమా బ్యాన్ చేయాలని చెప్పి చాలా ప్రొటెస్టులు జరుగుతారు. అసలు ఏం చూసి సినిమాకి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చింది అని చెప్పి. ఉమ్, అంటే జస్ట్ అసలు ఏం చూపించడు, చూపించకుండా జస్ట్ కేవలం శబ్దాలతోటి ఆ ఆ ఆ దృశ్యాలు ఏముండవు, శబ్దాలతోటి ఆ చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ చేయించే ఒక ఇది పెట్టి ఉమ్, అద్భుతంగా ఉంటుంది. ఇంకా అది మీరే చూస్తారు. ఉమ్. సో ఇప్పుడు ఈ కిరణ్ ఆదర్శ్ రివ్యూ రాయాలన్నమాట. అయితే మనకి ప్రతి కథలో ఏంటంటే ఒక ఆరంభం, ఒక మధ్యలో ఒక ప్రయత్నము, ఉద్యమం అంటారు. తర్వాత ప్రాప్తి అంటారు. 3 స్టేజెస్: బిగినింగ్, మిడిల్ అండ్ ఎండ్ అని. సో ఈ విధంగా ఇప్పుడు ఈ కిరణ్ ఆదర్శ్ రివ్యూ రాయడంతో మొదలైంది కదా. ఇప్పుడు కిరణ్ ఆదర్శ్ కి ఏదో విధంగా ఉపేంద్ర యాక్చువల్ గా ఈ సినిమాకి కథ ఒక ఫామ్ హౌస్ లో కర్ణాటకలో ఎక్కడ కూర్చొని రాశాడు అని తెలుస్తుంది. అప్పుడు కిరణ్ దాస్ అక్కడ చేరుతాడు అన్నమాట. చేరినప్పుడు ఆ అక్కడ ఉపేంద్ర ఉండడు. కానీ ఉపేంద్ర ఆ ఫామ్ హౌస్ అక్కడ పనిచేసే పని మనిషి ఉపేంద్ర అవును ఇక్కడే కథ రాసుకున్నాడు అన్ని రోజులు పాపం కూర్చుని చాలా ఆలోచించి కథ రాశాడు 2 సంవత్సరాలు. రాసిన తర్వాత ఓ రోజు దాన్ని మంటలు పడేసాడు. ఆ, కానీ పాపం అన్ని రోజులు రాసే మంటలు పడేస్తే మాకు కూడా పాపం అనిపించి దాన్ని కాపాడే మంటల నుంచి. ఆ, అంటే మన కిరణ్ దశ ఏదో విధంగా బతిలాడి ఆ కథని, కాలిపోయిన కథని భాగాలుగా తీసి చూస్తాం అన్నమాట. ఇప్పుడు ఈ కిరణ్ దశ ఇక్కడి నుంచి చూడడం తోటి కథ మొదలవుతుంది, యుఐ సినిమా కథ. సో ఇప్పుడు ఇక్కడ వరకు ఏంటి, స్టిల్ ఇట్ ఇస్ యుఐ సినిమా. ఇస్ దట్ యుఐ సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళకి కొంతమందికి అది వాట్ ఎవర్, ఓకే యూ గెట్ ఇట్. సో ఇప్పుడు ఆ కిరణ్ దశ ఉపేంద్ర సినిమా కథ చదువుతుంటే అందులో ఇంకో నెరేటివ్ లో ఆరంభం ఏంటి, ఒక ప్రకృతి అనే ఒక ఆ, ఆ, కన్నెపిల్ల. ఉం? ఆ, తను ఆనందంగా, ఆహ్లాదంగా ఉంది. ఇప్పుడు దీన్ని మెడికల్ మాఫియా, టింబర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, బిజినెస్ మాఫియా, ఇలా ఈ మాఫియాలన్నీ దే రిప్రజెంటెడ్ బై వన్ వెస్టర్న్ క్యారెక్టర్ అన్నమాట. మేకింగ్ యూ ఫీల్ దట్ ఈ ప్రకృతి అనేది ఒక ఇండియాకి మెటఫర్ అన్నో ఏదో, వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ సో ఈ మాఫియాలన్నీ ప్రకృతి అనే అమ్మాయి మీద దాడి చేస్తాను.
అత్యాచారం చేస్తే. ఈ అత్యాచారానికి పాల్పడిన తర్వాత ఈ ప్రకృతి అనే ఆవిడకి ఇద్దరు పిల్లలు పుడతారనమాట. ఆ మొదటి పిల్లాడు ఒక పర్టికులర్ ముహూర్తంలో పుడతాడు. వాడి పేరు సత్య. రెండో పిల్లాడు కొన్ని నిమిషాల తర్వాత పుడతాడు. వాడు కల్కి. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక పెద్ద జాతక శాస్త్ర నిపుణుడి ఆధ్వర్యంలో ఆ ఇంట్లో పుడతారన్నమాట. ఉమ్, ఆ జాతక ఆ జాతక శాస్త్రం చెప్పేవాడి ఇంటి పక్కన వాడి ఇంట్లో నర్సుగా పనిచేసే రష్యన్ రష్యన్ ఆవిడ ఇంకా ఇంకా ఎక్కువ డీటెయిల్స్ చెప్పండి, ఇంకా మీరే చూడాలి అది. ఆ ఆ ఆ రష్యన్ ఆవిడ క- భర్త పేరు ఆఫ్ఘన్. ఆ ఆఫ్ఘన్ కి ఇంకో పెళ్ళం ఉంటుంది. ఆ పెళ్ళం పేరు అమెరికా. ఆ, సో సో బేసిక్ గా ఇద్దరు పుడతారు, సత్య అండ్ కల్కి. ఉమ్, ఇప్పుడు సత్య ఏంటంటే చాలా మంచోడు అనమాట. పక్క వాళ్ళ కోసం తను దెబ్బలు కూడా తింటాడు. ఉమ్, ఆ, అది తన హీరోయిజం. సో కిల్ దెమ్ విత్ కైండ్నెస్ టైప్ అన్నమాట ఇంకా. కల్కి ఏమో ఆబ్వియస్ గా ఆపోజిట్ అన్నమాట. ఉమ్, ఆ, సో ఇప్పుడు ఈ సత్యకి ఆ, కల్కికి కాన్ఫ్లిక్ట్ ఏంటి? ఈ సత్య ఏమో సత్యయుగం తీసుకురావడానికి, అంటే కుల మత జాతి ఇలాంటి భేదాలు ఏమీ లేకుండా ఉమ్, మనుషులు సమానంగా ఉండడానికి అని. ఈ కల్కి ఏమో అసలు మనిషి అంటేనే అసమానత. ఉమ్, మనిషి అంటే ధర్మం జాతి ఇవన్నీ ఉండాలి, ఈ డివిజన్ ఉండాలి. ఉమ్, సో ఈ కల్కికి సత్యకి మధ్య ఒక యుద్ధం జరుగుతుంటుంది. ఈ యుద్ధంలో ఆ, సత్య అని ఒక ఆ, చెరసాల్లో పెడతారు అనమాట. ఈ చెరసాల ఒక మెదడులో ఉంటుంది అనమాట. ఈ మెదడు చెరసాల్లో పెడతారు. ఈ మెదడు చెరసాల్లోంచి సత్య తప్పించుకుని బయటకు వచ్చి కల్కిని అంతం చేయగలడా, అంతం చేయలేడా, ఏం జరుగుతుంది అని ఆ జరుగుతున్న సమయంలో కల్కి కథలోంచి బయటకు వచ్చేసి ఉపేంద్రతో మాట్లాడతాం అనమాట. రాస్తున్న ఉపేంద్రతో. అయితే రాస్తున్న ఉపేంద్ర, నేను రాస్తున్న క్యారెక్టర్ మీద నువ్వు ఇట్లా బయటకు వస్తున్నావు, నేను చింపిస్తే నువ్వు పోతావు అని చెప్పి ఆ ఆ పేపర్లు మనలో పడేస్తే ఆ పేపర్ల నుంచి బయటకు వచ్చేస్తా అనమాట ఈ కల్కి క్యారెక్టర్. వచ్చేసి ఉపేంద్రతో మాట్లాడుతూ ఉంటే ఉపేంద్ర, అరే నువ్వు చెప్పింది నేను చెప్పాలనుకుంటున్నాను, అది ఇదే అని ఏదో అంటున్నాను. అంటే దాని తర్వాత ఆ, ఏం చెప్తా అంటే, ఇంత డీప్ రహస్యాన్ని నువ్వు ప్రజలకు చెప్తున్నావు కదా, ఆ, ఇప్పుడు ఏంటి నువ్వు ప్రజల్ని ఫ్రీ చేద్దాం అనుకుంటున్నావు అంటే, బ్రెయిన్ చెరసాల నుంచి ఫ్రీ చేద్దాం అని అనుకుంటున్నావు అంటే, ఆ, ప్రజలకి చెప్పేది కదా ఇది, ఎవరికి వాడు తెలుసుకోవాల్సిందే అని ఒక టైప్ ఆఫ్ కాన్వర్సేషన్ దట్ ఉంటుంది అనమాట ఉపేంద్రకి ఆ కల్కి కెప్టెన్ విచ్ ఇస్ ఆల్సో ఉపేంద్ర ఆ, um, ఆ, కి ఉంటుంది అనమాట. సో ఇది కథ. నాకైతే సినిమా అద్భుతంగా నచ్చింది అసలు. ఆ మెటఫర్స్, ఆ డీప్ సెటైర్, డార్క్ కామెడీ చాలా చాలా అద్భుతంగా తీసాడని నాకు అనిపించింది. మీకు నాకు కొత్తగా అనిపించిన, మీకు చెత్తగా అనిపించచ్చు. బట్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ నా రివ్యూ వినో ఇంకోటి రివ్యూ వినో ఎందుకు వెళ్ళాలి, కరెక్ట్? సో ఇందులో ఇప్పుడు మనం ఆలోచిస్తే ఏంటంటే, మనకి రియాలిటీ అంటే ఏంటో నిజంగా తెలియదు. అదే చెప్తున్నాడు సినిమాలో. యూఐ సినిమాలో ఉపేంద్ర చెప్తున్న నిజం ఏంటంటే, నువ్వు రియాలిటీలో బతకట్లా, నువ్వు రియాలిటీని రియల్ గా చూపించట్లా, నువ్వు రియాలిటీని రియల్ గా చూడట్లా. ఈ రియాలిటీని రియల్ గా చూడడం అంటే ఏంటి? మనకి ఏదో ఒక కథ జరుగుతుంది మన మెదడు లోపల. కాన్స్టెంట్ గా నేను ఒకడు ఉన్నాను, నాకేదో అయిపోతుంది, నేనేదో చెయ్యాలి, నేనేదో చేయకపోతే ఏదో అయిపోతుంది, లేకపోతే ఏదైనా అయిపోతే నేను ఏదో ఒకటి యాక్షన్ తీసుకోవాలి అనే ఒక కాన్స్టెంట్ డ్రైవ్ తోటి ఒక నెరేటివ్ జరుగుతూ ఉంటుంది అనమాట మనకి. ఆ మెదడు లోపల ఆ కథనం జరుగుతుంటుంది. అరే నువ్వు ఇప్పుడు పని చేయాలి, పని చేయకపోతే నీ ఉద్యోగం పోతుంది,
ఆల్రెడీ మన బాస్ తిట్టాడు, ఈ విధంగాను. లేకపోతే ఏంటి ఆవిడ అలా ఎందుకు చూసింది, అయినా నేను ఏమైనా అన్నాను ఆవిడ్ని, నేను ఏం అనకపోయినా ఎందుకు నాతో అందరూ ఇలా పోట్లాడతారు, నేను అయ్యో పాపం, ఈ విధంగా ఏదో ఒక నెరేటివ్ మన మెదడులో, మన ఆ సాంఘిక దీన్ని బట్టి, మన వయసుని బట్టి, దీన్ని బట్టి జరుగుతూనే ఉంటున్నాం. ఉం? ఇప్పుడు ఈ కథలో ఏంటి అసలు, కథ అంటే ఏంటి, కథ అంటే కాన్ఫ్లిక్ట్ ఉండాలి కథలో. అంటే ఏదో ఉంది, అదేదో చేస్తే ఇది జరుగుతుంది. ఉం? హీరోయిన్ ని విలన్ ఎత్తుకుపోయాడు, అది కాన్ఫ్లిక్ట్. మనం వెళ్ళి ఇలాన్ని ఓడించేసో చంపేసో ఏదో ఒకటి చేసో మభ్యపెట్టో మాయ చేసో హీరోయిన్ తెచ్చేయాలి. అప్పుడు అది కన్క్లూషన్. సో ఈ విధంగా ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తారు, ఇదే సినిమా గురించి. ఈ కల్కి కాన్ఫ్లిక్ట్ గురించి మాట్లాడతారు. తల్లి తండ్రి గురువు, ఒక పిల్లాడిని కూర్చోబెట్టి తల్లి తండ్రి గురువుని, ఆ పిల్లాడిని నేర్పించే తల్లి తండ్రి గురువుని క్వశ్చన్స్ ఉంటుంది. ఇది అద్భుతమైన సీన్ అన్నమాట. మంచి అంటే ఏంటి, చెడు అంటే ఏంటి. ఇప్పుడు స్వార్థం అని అంటే అది మంచి చెడ, ఉం? ఆ, అని గురువుని అడిగితే గురువు పరోపకారార్థం ఇదం శరీరం అనేది చెప్తాను. సో ఇప్పుడు ఆ నిస్వార్థం అనేది కూడా, నేను మంచోడిని అవ్వాలనే స్వార్థంతో చేసినప్పుడు అది నిస్వార్థం కాదు. సో ఇప్పుడు నువ్వు నిస్వార్థం అని ఏదైతే అంటున్నావో, అది నిజంగా నిజమైతే నువ్వు నేను చెప్పిన దానికి నిస్వార్థంగా ఒప్పుకోవాలి. ఇప్పుడు నువ్వు జైల్లోకి వెళ్ళిపోవాలి అని నేను అడుగుతున్నాను, నువ్వు నిస్వార్థుడివి కాబట్టి నిస్వార్థంగా నా ఉపకారం కోసం నువ్వు జైల్లోకి వెళ్ళిపోవాలి అని చెప్పి గురువుని అడుగుతాను. అని గురువుని జైలుకి పంపిస్తాడు. ఇప్పుడు తండ్రిని, లేదు ఈ నిస్వార్థం కూడా స్వార్థమే, ఎవడి స్వార్థం వాడిది అని తండ్రి చెప్తాడు. అప్పుడు అప్పుడు నువ్వు స్వార్థపరుడు కాబట్టి నేను స్వార్థపరుడిని, నాకు ఎక్కువ పవర్ ఉంది నీకు తక్కువ పవర్ ఉంది కాబట్టి నేను నా స్వార్థం గెలుస్తుంది, నువ్వు బాగుండు. అదే విధంగా తల్లి, తల్లి ఉంటుంది, మీరు నన్ను ఏమైనా చేయండి పర్వాలేదు, ఆ, నా కొడుకును మాత్రం కాపాడండి అని ఏదో చెప్తే, అప్పుడు వాడు ఏం చెప్తాడు అంటే, ఇదేదో తల్లి ఇలా అంటుంది అంతేకాకుండా, నువ్వు ఇప్పుడు వాడిని పెంచి పెద్ద చేసిన ఆ తల్లి అక్కడ ఆల్రెడీ ఆ జెనెటిక్ మెమరీ తోటి కానీ దీంతో కానీ వాడు పుట్టినోడు, వాళ్ళు ఆల్రెడీ నింపేసేది ఇదంతా. వాడు అక్కడ ఏదో వాడిని కాపాడడానికి ఆడేదో అయిపోయి ఎవరినో ఏదో చేసేస్తాడని వాడిని కాపాడడానికి ఇది ఒక ఇంకో ఎమోషనల్ డ్రామా. ఆ విధంగా ఈ రకరకాల ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నెరేటివ్, వాళ్ళ కథ వాళ్ళకి. తల్లి కథ తల్లికి, తండ్రి కథ తల్లికి, గురువు కథ బట్ ఇవన్నీ ఇది సమాజం అని చెప్పేసి, ఈ సమాజంలో ఇది మంచి ఇది చెడు అని మనం పిల్లలకి కనుక్కోవాలి అని చెప్పడం మానేసి నేర్పిస్తున్నాం అన్నమాట. అంటే ఏంటి, ఇప్పుడు అరే నువ్వు నిచ్చెన అనేది కనుక్కోకు, నువ్వు నిచ్చెన అనేది ఎక్కువ అంతే, ఉంది గోడ కేసి ఉంది ఎక్కి, లేకపోతే నువ్వు ఒక కొత్త దారిని వేయకును. ఇది ఆల్రెడీ దారి, ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి దారి ఆల్రెడీ రోడ్డు ఉంది, నువ్వు రోడ్డు మీద వెళ్ళిపో చక్కగా. ఉం? అది నువ్వు రోడ్డు ఏంటి, రోడ్డు ఎవరు వేశారు, ఇది ఇది సరైన రోడ్డా కాదా, ఆ? అని నువ్వు ఆలోచించక్కర్లా. ఉం? రోడ్డు వేసారు వెళ్ళిపో, హైదరాబాద్ నుంచి నువ్వు బెంగళూరు బస్ పైన బెంగళూరు అని రాస్తుంటే ఎక్కేసి వెళ్ళిపో, వెళ్ళిపోతావు అని చెప్తున్నాం. కానీ ఆ విధంగా నేర్పిస్తున్నాం. కానీ ఇప్పుడు ఒకవేళ బస్సులు ఏమి దారులు లేకపోతే హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఎలా వెళ్తావు అని కనుక్కోవడం అనేది మనం నేర్పించట్లా అనమాట. సో ఇప్పుడు ఈ ఐ అంటే యు అండ్ ఐ, నువ్వు నేను విడివిడిగా ఉన్నావు అనే ఒక డివిజన్ అన్నమాట. ఈ నువ్వు నేను విడివిడిగా ఉన్నావు అనే డివిజన్ అంటే ఏంటి అంటే, సంహౌ నేను చేసే కర్మలు, నేను చేసేవి ఏదైనా సరే ఇండిపెండెంట్ ఆఫ్ యూ అనే ఒక మాయ, ఒక మెజర్మెంట్. నువ్వు బెటరా నేను బెటరా ఇవన్నీ కంపారిజన్, ఇవన్నీ ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళం ఆధారపడం. నేను ఒక విధంగా ఉన్నానంటే అది ఆ ఇది చుట్టూ ఉన్న వాతావరణం వల్ల, ఉష్ణోగ్రత వల్ల, ఈ విధంగా నేను ఒక్కడిని విడిగలేను మొత్తం అంతా ప్రపంచంతో
ఒకటిగా ఉన్నావు. నువ్వు చెట్టు ఉంది అంటే చెట్టు విడిగా లేదు. ఆ చెట్టు అనేది వేళ్ళు, వేళ్ళలో మట్టి, నీరు, సూర్యరశ్మి ఇవన్నిటితో కలిసి ఉంది. ఉం? సో నిజానికి ఈ సపరేషన్ అనేది నిజానికి లేదు. కానీ ఏదో ఒక నెరేటివ్ లోపల జరుగుతుంది అనమాట. నువ్వు అనేవాడు సపరేట్ గా ఉన్నావు, యూ అండ్ ఐ. నువ్వు అనేవాడు సపరేట్ గా ఉన్నావు నుంచి. ఇది ఒక బ్రెయిన్ లో ఒక ప్రిజన్ అన్నమాట. ఈ ప్రిజన్ అంటే ఏంటి? ఈ ప్రిజన్ లో ఆ, సత్య కల్కిని సత్య ఈ ప్రిజన్ లో పెడతారు అనమాట. ఈ ప్రిజన్, బ్రెయిన్ ప్రిజన్ లో ఏంటి? ఉమ్, నువ్వు విడిగా ఉన్నావు, అందరూ ఒక పక్క, నువ్వు విడిగా ఉన్నావు. ఇది నీ కులం, ఇది నీ మతం, ఇది నీ జాతి, ఉమ్, ఇది నీ ధర్మం. నువ్వు నీ కర్మలకి నువ్వు రెస్పాన్సిబుల్ అనేటువంటి ఒక ఇండివిజువలిస్టిక్, ఒక ఈగోయిస్టిక్. అంటే ఈగోయిస్టిక్ అంటే దానికి పాజిటివ్ నెగిటివ్ అని కాదు. ఆ పదాన్ని అదే, ఇప్పుడు ఒక పదం అంటే ఆ పదానికి పాజిటివ్ అర్థం, నెగిటివ్ అర్థం అని చెప్పేది ఏంటి? అది నేనుగా పెరిగినటువంటి ఒక లెన్స్ అది. నేను కొన్ని సంవత్సరాలుగా ఏదో వింటూ, ఏదో చదువుతూ, ఏదో తెలుసుకుంటూ, ఏదో మాట్లాడుతూ నాకున్న ఒక లెన్స్ తోటి చూస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈగోయిస్టిక్ అనే పదం అంటే ఆ పదాన్ని నేను పాజిటివ్ గానో, నెగిటివ్ గానో, లేకపోతే ఇంకో కానోటేషన్ తోనో నేను చూస్తాను. అది నా లెన్స్. అది ఆ లెన్స్ అనేది ఈ బ్రెయిన్ లో ఉన్నటువంటి కండిషనింగ్ వల్ల, మెమరీస్ వల్ల వచ్చినటువంటి ఆ బ్రెయిన్ ప్రిజన్ లో ఉన్నటువంటి కండిషనింగ్. ఈ బ్రెయిన్ ప్రిజన్ లో ఉన్నటువంటి కండిషనింగ్ ని నేను 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 అని నేను అంటున్నాను. సో ఈ కండిషనింగ్, ఈ లెన్స్ ఏదైతే ఉందో, ఇది దానంతరం అదే లేదు. అది బయట నుంచి కొన్ని ఏవో చర్యలు జరిగితే ఒకటి ఒక దాని మీద ఏదో అయితే దానివల్ల ఈ న్యూరాన్లు ఏవో మారి ఒక విధంగా అయ్యాయి. ఉమ్. అంటే ఇప్పుడు ఏంటి, ఆ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అని చెప్తాం కదా, ఒక చోట ఉమ్, ఉమ్, ఒక రకమైన స్ట్రెస్సర్ ఉంది. ఉమ్, ఆ స్ట్రెస్సర్ కి తగ్గట్టుగానే అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ అనేది పెరుగుతుంది. సో ఆ విధంగా ఇప్పుడు ఈ బ్రెయిన్ ప్రిజన్ లో నువ్వు నేను వేరేనే కాన్ఫ్లిక్ట్ ఆ బ్రెయిన్ ప్రిజన్ లో. ఈ బ్రెయిన్ ప్రిజన్ లో ఏంటి? రకరకాల స్టేజెస్ ఉన్నాయి. రకరకాల స్టేజెస్ ఏంటి? ఫస్ట్ అసలు నువ్వు ఎక్కడున్నావు కూడా నీకు తెలియదు అసలు. నువ్వు ఒక నెరేటివ్ లో ఉన్నావు అనేది ఇంకో నెరేటివ్, ఆ నెరేటివ్ లో ఉన్నావు అనే ఇంకో నెరేటివ్ కూడా ఇంకో నెరేటివ్. ఈ నెరేటివ్ లని ఆ నీకు చాలా బలపరచడానికి ఎంతో ఎంతో టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ అయిపోయింది అన్నమాట. డివైసెస్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ నీకు కాన్స్టెంట్ గా నీకు ఆ ఎంటర్టైన్మెంట్ కావాలి. ఆ ఎంటర్టైన్మెంట్ అంటే ఏంటి? ఈ బ్రెయిన్ ప్రిజన్ లో ఉన్నాను అని ఏ నిమిషంలో అయితే నీకు అనిపిస్తుందో అప్పుడు నీకు డిప్రెషన్. నీకు బ్రెయిన్ ప్రిజన్ లో ఉన్నాను ఏంటి, నేను ఏంటి, అసలు ఏంటి లోకం, ఏంటి ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, ఏంటి పొద్దున్నే లేవడం ఏంటి, సాయంత్రం వెళ్ళడం ఏంటి, ఈ ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్స్ వచ్చేస్తే ఇది బ్రెయిన్ ప్రిజన్ లో ఉన్నావు అని నీకు తెలుస్తుంది చుట్టూ. ఓకే, ఇది ఒక బ్రెయిన్ ప్రిజన్ లో నేను ఉన్నాను అని ఒక భావం అది ఆ, ఉద్భవిస్తుంది అక్కడి నుంచి, బీజం. బట్ నీకు ఆ భయం, అమ్మో వద్దు, ఈ లోపలికి వెళ్ళొద్దు. ఇప్పుడు ఎవడో సీతారు చెప్పాడు, ఏం చెప్తాడు? నాకండి నాకు ఇలా అనిపిస్తే మంచిగా వెళ్ళి ఫ్రిడ్జ్ లో ఉంచండి, తీసుకుని అన్నం తీసుకుని రకరకాల కూరలు పెట్టుకుని నెయ్యి వేసుకుని తినేస్తాను, తర్వాత ఐస్ క్రీమ్ తింటాను అని ఏదో చెప్తారు. బట్ దట్ ఈస్ ఆల్సో అనదర్ వే ఆఫ్ ఎస్కేపింగ్. ఈ ఎస్కేప్ అవడానికి ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి. నేను నిజంగా ఒక బ్రెయిన్ ప్రిజన్ లో ఉన్నాను అంటే, నేను అనేది ఏంటంటే యు ఆర్ రియలీ రోబోట్. అంటే నువ్వు నిజంగా రోబోట్వి. నీకు ఎటువంటి ఇది లేదు, స్వేచ్ఛ లేదు. ఉమ్, అనో, లేదా నీకు పూర్తిగా స్వేచ్ఛ ఉందనో, ఏ విధంగా ఆలోచించినా సరే అల్టిమేట్ గా నువ్వెవరు? ఎందుకు అంటే ఇప్పుడు నీకు ఫ్రీ విల్ ఉంది అనుకున్నా, ఫ్రీ విల్ లేదనుకున్నా, ఏ ఫిలాసఫీ అయినా సరే ఒక ప్రాసెస్ జరుగుతుంది. నువ్వు పొద్దున్నే లేవాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి. అది ఎవడైనా ఇలాన్ మస్క్ అయినా కానీ, లేకపోతే ఇది చివర ఇంకోటి ఎవడైనా కానీ, ఓకే,
ఈ రోజు పొద్దున్నే లేవాలి, ఏదో ఒకటి చెయ్యాలి, దేని గురించో వరి అవ్వాలి. ఆ? దాని తర్వాత ఇంకోటి ఏదో జరుగుతుంది, ఇంకోటి ఏదో చేయాలి, మళ్ళీ తర్వాత రోజు వస్తుంది. ఎందుకు? ఓ రోజు పుడతాం, ఇంకో రోజు చచ్చిపోతాం, ఎందుకు? అంటే ఏంటి అసలు ఏం జరుగుతుంది అని ఈ క్వశ్చన్స్ అనేవి ఉద్భవించినప్పుడు, నీకు నువ్వు ప్రెజెంట్ లో ఉన్నట్టు తెలిసినప్పుడు, వెంటనే ఏంటి, వెంటనే అది పోవడానికి నీకు నెరేటివ్స్ కావాలి. నీకు ఆ ఫీలింగే వద్దు, నీకు ఆ ఫీలింగ్ వద్దు. సో ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, సోషల్ మీడియా, తినడం, ఆడుకోవడం, మెడిటేషన్ చేయడం, ఆ, ఇంకో గురువు దగ్గర యోగా చేయడం, లేకపోతే పాడ్కాస్టులు వినడం, లేకపోతే జిడ్డు కృష్ణమూర్తి చదవడం, ఉమ్, ఆ, ఫిజిక్స్ చదవడం, ఏదైనా ఇదంతా ఎంటర్టైన్మెంట్, ఎస్కేప్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ యు ఆర్ యాక్చువల్లీ ఇన్ అ ప్రిజన్. సో ఇప్పుడు నిజంగా నువ్వు దీన్ని ఫేస్ చేసి, ఉమ్, ఈ ప్రిజన్ లో ఉన్నావు అనే దాన్ని ఫేస్ చేసి, ఈ ప్రిజన్ నుంచి బయటికి రావడానికి నువ్వు వస్తే, ఈ ప్రిజన్ నుంచి బయటికి రావడం అనే దాన్ని నువ్వు ఎఫర్ట్ పెట్టి రాలేవు, వేరే వాళ్ళ మీద ఆధారపడి రాలేవు. అంటే వేరే వాళ్ళు దారి చెప్పారు, ఇట్లా 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 వెళ్ళిపోని, వేరే వాళ్ళు చెప్పింది అసలు వినకూడదు. ఇదే సినిమాలు కూడా చెప్పారు, వేరే వాళ్ళు చెప్పింది వినకుండా నీ అంతట నువ్వుగా కనుక్కొని, ఉమ్, నువ్వు ఈ బ్రెయిన్ ప్రిజన్ నుంచి బయటకు రావాలి. అది ఎవరికి వాడే తెలుసుకోవాలి, పక్కవాడు చెప్పలేడు. ఇదిరా, అయ్యో సంఘం ఏంటి ఇలా ఉంది, మనం ఎన్నుకున్న మన నాయకులు మనల్ని దోచుకుంటున్నారా అనేది ఒక నెరేటివ్. అసలు మన జాతికి, మన కులానికి ప్రాముఖ్యత లేదే, మన భాషని ఎవరు పట్టించుకోవట్లేదే, ఇది ఇంకో నెరేటివ్. అంటే మనిషికి ఒక ఐడెంటిటీ, నేను, యు అండ్ ఐ. నువ్వు కర్ణాటక వాడివి, నేను తెలుగు వాడిని. నువ్వు ఆ, ఆస్ట్రేలియా వాడివి, నేను ఇండియా వాడిని. నువ్వు బ్రాహ్మణుడివి, నేను శూద్రుడిని. నువ్వు ఆ, హిందువువి, నేను ముస్లింని. నువ్వు క్రిస్టియన్వి, నేను జూని. ఏదో విధంగా ఫ్రమ్ యూ అండ్ ఐ అనే ఒక డిఫరెన్స్ ఈ బ్రెయిన్ ప్రిజన్. ఈ బ్రెయిన్ ప్రిజన్ లో ఉన్న ఈ నేను అనే ఫీలింగ్ కాన్స్టెంట్ గా ఎంటర్టైన్ అవుతూ, కాన్స్టెంట్ గా ఎంటర్టైన్ చేస్తూ, అంటే ఇప్పుడు ఒక టెక్నాలజికల్ ఇన్నోవేషన్ చేశానంటే, ఈ కాన్స్టెంట్ ఎంటర్టైన్మెంట్ అంటే కూర్చుని ట్విట్టర్ లో స్క్రోల్ చేయడం కాదు, ట్విట్టర్ అనేది కనిపెట్టడం కూడా ఎంటర్టైన్మెంట్. ఆ ట్విట్టర్ అనేది వాడడానికి ఉన్న ఇంటర్నెట్ కనిపెట్టడం కూడా ఎంటర్టైన్మెంట్. ఆ ఇంటర్నెట్ ఏదో ఓకే, మన పిచ్చి పనులకు కాదండి, ఏదో లార్జ్ హ్యాటన్ కొల్లాయిడర్ లో విశ్వరహస్యం కనుక్కోవడానికి అని ఏదో చెప్తారు, అది కూడా ఎంటర్టైన్మెంట్. ఈ విశ్వరహస్యాలు కనుక్కోవడం, ఆ, ఈ బిగ్ బ్యాంగ్ థియరీలు, జనరల్ రిలేటివిటీలు, స్టాండర్డ్ మోడల్స్, ఇవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ మాత్రమే. సో ఇప్పుడు తెలివి అని మనం ఏదైతే అంటున్నామో, అది నిజంగా తెలివే. నిజమైన తెలివి అంటే ఏంటి? నిజమైన తెలివి అంటే నువ్వు నేను విడిగా లేము అనేది అర్థం చేసుకుని, ఆ నేను అనే భావన లేకుండా ఉండగలను. ఈ నేను అనే భావన లేకుండా ఉండగలను అంటే, నేను ప్రయత్నిస్తూ ఉంటే నేను అనే భావం ఉంటుంది. నేను ఏదో ఒకటి చేయాలండి, నేను అనే భావము లేదు, నేను అనే భావము లేదు అని నేను అనుకోవాలంటే, అనుకోవడానికి నేను ఉండాలి. కాబట్టి అలా అనుకుని, లేకపోతే ఏదో అమలు చేసి, ఏదో ఒక ప్రాసెస్ లో, ఏదో ఒక దారిలో, ఏదో ఒక వేలో కాకుండా, ఎఫర్ట్లెస్ గా, ప్రయాస లేకుండా, ఈ నేను నేను అనే భావం ఏంటండి? ఇప్పుడు ఈ దేహం ఉందో, ఈ దేహం అంతా మాయ, ఆ, ఇదంతా ఒక సిమ్యులేషన్, హాలోగ్రామ్ అని అలా కాదు. ఉంది. ఇప్పుడు నేను గట్టి కొడితే దెబ్బ తగులుతుంది, బట్ ఈ దెబ్బ ఎవరికి తగిలింది? చూసి ఆ మెమరీస్, ఆ తెలుసు 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 లోపల ఒక రికార్డ్ అయిన ఒక ఆ, ఆ మెమరీస్, ఆ బ్రెయిన్ ప్రిజన్. సో ఆ బ్రెయిన్ ప్రిజన్ లోపల ఉన్నటువంటి వాడు, ఆ సత్య బయటకు వచ్చి చూస్తున్నప్పుడు, అప్పుడు కలిగి వాళ్ళ అమ్మకి చెప్తారు అనమాట, ఏంటి ఇది, ఈ బుద్ధుడిలాగా ఇది దాటొచ్చాడు, ఉమ్, అని. సో ఇప్పుడు సత్య బయటకు వచ్చిన తర్వాత సత్యయుగం అయిపోతుంది. ఈ సత్యయుగం చూపిస్తాడు. ఏం సత్యయుగం చూపిస్తాడు అంటే ఏంటి? కులం, మతం, జాతి ఏదీ లేదన్నమాట.
ఆ యుగంలోకి మన కల్కి ఎంటర్ అయ్యి ఏంటి నీ జాతి ఏంట్రా అంటే ఆ, అంటే జాతి అంటే ఏంటంటే ఆ కుక్క ఏంటి అంటే అది బొచ్చు కుక్క ఇదేంటంటే వీధి కుక్క ఆ అంటే ఆ కుక్కల్లో ఆ తేడా ఉన్నప్పుడు మనుషుల్లో కూడా తేడా ఉండాలి కదా అని చెప్పి ఆ జాతి ఆ కులం ఆ మతం ఈ విధంగా ఆ కలిగి మళ్ళీ ఆ డివిజన్ ని ఇంట్రొడ్యూస్ చేస్తాను. సో ఆ యు అండ్ ఐ అనేది రెండింటిని ఒక గోవింద నామం లాగా ఈ విధంగా పెట్టి ఆ రెండు విడివిడిగా లేవు, కలిసి ఉన్నటువంటి ఒకటే ఇది నామం అంటే ఈ పేరు అనేది పెట్టడం మూలంగా నువ్వు నేను అనేది తేడా వస్తుంది. బట్ నిజానికి ఆ యు అండ్ ఐ అనేది ఒకటే, విడిగా లేదు అనేది నేను చెప్పడం ఇంకోటి చెప్పడం కాదు. అది నువ్వే తెలుసుకోవాలి అని ఉపేంద్ర చెప్పాలనుకుంటున్నాడని యుఐ సినిమాలో చెప్పాడని అది నేను చూసి నేను మీకు చెప్తున్నాను అన్నమాట. ఓకే. సో ఆల్రెడీ యుఐ సినిమాయే కన్ఫ్యూజింగ్ గా ఉంది, నేను చెప్పింది ఇంకా కన్ఫ్యూజ్ చేసి ఉంటుంది. సో ఎనీహౌ అర్థమైతే అర్థమైంది, అర్థం కాకపోతే అర్థమైంది. మీకు ఫోకస్ వస్తే మీకు ఫోకస్ వచ్చింది, మీకు ఫోకస్ చిక్కకపోతే ఫోకస్ చిక్కదు. కానీ ఈ ఫోకస్ అనేది కాన్సన్ట్రేట్ చేసి వచ్చేది కాదు, కాన్సన్ట్రేషన్ తో ప్రయాసతో నేను లేను అని చెప్పుకుని వచ్చేది కాదు. మెడిటేషన్ అంటే నేను కూర్చుని నేను ప్రయత్నించి చేసేది కాదు, అది ఎఫర్ట్లెస్ గా జరిగేది. ఆ ఆ ఎఫర్ట్లెస్ గా జరిగేది దట్ కెనాట్ బి అచీవ్డ్ విత్ ఎఫర్ట్. ఎఫర్ట్లెస్నెస్ కెనాట్ బి అచీవ్డ్ బై ఎఫర్ట్. అంటే ఎఫర్ట్ పెడితే ఎనీవే ఇప్పుడు దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఎందుకంటే దట్స్ ఇట్. ఐ మీన్ ఇట్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్ ఇట్, యూ హ్యావ్ టు ఇంట్యూట్ ఇట్. సో ఇక్కడితో యుఐ మీద ఈ రివ్యూ సమాప్తం. నమస్కారం.